అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు 6వ తారీఖు ఆదివారం నాడు తొలి ఏకాదశి అందరికీ తెలుసు. అంటే ఆషాఢ మాసం అనగానే కొన్ని పండుగలు మొదలైపోతాయి. అందులోనూ కూడా మనకి మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. ఇది చాలా పర్వదినం. చాలామంది ఈ తొలి ఏకాదశి కోసం ఎదురు చూస్తారు. తొలి ఏకాదశి నుంచి మనకి పండుగలన్నీ కూడా మొదలైపోతాయి. అయితే ఈ తొలి ఏకాదశి ఆదివారం నాడు వచ్చింది, విశాఖ నక్షత్రంతో వచ్చింది. ఈ రెండు ముఖ్యమైనటువంటి కారణాల వల్ల ఈనాటి తొలి ఏకాదశికి అంతటి ప్రాముఖ్యత. అసలు ఆదివారం నాడు వచ్చినటువంటి ఏకాదశి, విశాఖ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి, తొలి ఏకాదశి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది, ఆ నియమాలు ఏంటి, తొలి ఏకాదశి నాడు మనం ఏ విధి విధానాలను చెయ్యాలి, ముఖ్యంగా ఉపవాసానికి ముందు ఉపవాసానికి తర్వాత చదువుకోవాల్సినటువంటి ముఖ్యమైన శ్లోకం ఏంటి, ఇలాంటి అనేక విశేషాలతో ఈరోజు మీ ముందుకి వచ్చాను. అయితే మనం తొలి ఏకాదశి అని చెప్పుకున్నాం కదా. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చాలా ముఖ్యమైనవి. 24 ఏకాదశులలో కొన్ని ఏకాదశులకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఏంటవి? తొలి ఏకాదశి, భీష్మ ఏకాదశి, క్షీరాబ్ది ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. వీటికి ఎక్కువగా ప్రాచుర్యం ఉందన్నమాట. అన్ని ఏకాదశులు విష్ణువుకి ప్రీతిపాత్రమైనవే. తొలి ఏకాదశి అంటే ఆ రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు. అందుకని శయన ఏకాదశి అని కూడా అంటారు. మరి యోగ నిద్ర ఎంతకాలం ఉంటుంది అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా. ఈ 4 నెలలు కూడా చాతుర్మాస వ్రతాన్ని కూడా గృహస్థులు కూడా పాటిస్తారన్నమాట. అయితే మరి ఈ తొలి ఏకాదశి నాడే పండుగలు మొదలవుతాయని చెప్పుకున్నాం కదా. ఈ తొలి ఏకాదశి ఆదివారం నాడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది అది మనం చూద్దాం. అంటే ఆదివారం అంతా కూడా ఏకాదశే, రాత్రి 8:54 దాకా. ద్వాదశి వచ్చేస్తుంది. కానీ మరి మనం ద్వాదశి పారణ ఎప్పుడు పూర్తి చేయాలి? సోమవారం నాడు. అది కూడా టైం ఉందండోయ్. సాయంకాలం దాకా ఉంది కదా అని చెప్పి ద్వాదశి అప్పటిదాకా మనం పారణ చెయ్యకుండా ఉండకూడదు. అయితే ఉపవాసం ఎలా చేయాలి? శనివారం రాత్రే మనం భోజనం చేయకూడదు. శనివారం నుంచే ఉపవాసం మొదలైపోతుంది. శనివారం పగలు భోజనం తీసుకున్నా రాత్రి మాత్రం అల్పాహారమైన తీసుకోవాలి. అలాగే ఆ రోజంతా కూడా కటిక ఉపవాసం వచ్చిన వాళ్ళు, అంటే కాస్త పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉండదలిచిన వాళ్ళు ఉండొచ్చు. అనారోగ్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేము అని అనుకున్న వాళ్ళు కాస్త వరి నూకతో ఉప్మా చేసుకొని, లేకపోతే సగ్గు బియ్యం జావైనా తీసుకుని ఉండొచ్చు. దానికి దోషం లేదు. అది కూడా మాకు చాలా కష్టమండి అంటే ఒక పూట భోజనం చేయొచ్చు. తొలి ఏకాదశి నాడు ఏ మాత్రము కూడా ఉపవాసానికి ఆటంకం కాదు, ఎప్పుడు అనారోగ్య కారణాలుగా ఉన్నప్పుడు. అలాగే చిన్నపిల్లలు వృద్ధులు అయితే చేయకపోయినా వాళ్ళకి విష్ణువుని తలుచుకుంటే చాలు పూర్ణ ఫలితం వస్తుంది. అది పక్కన పెడదాం. అయితే మరి ఈ 3 రోజులు కూడా నియమాలు పాటించాలి. ఏంటి? మద్యం జోలికి కానీ మాంసం జోలికి కానీ వెళ్ళకూడదు. ఏ పరిస్థితులలోనూ కూడా తలకి నూనె రాసుకోకూడదు. అలాగే ఉల్లి వెల్లుల్లి తగలకూడదు. ఇలాంటి నియమాలు ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 రోజులు నియమాలతో పాటుగా ఎట్టి పరిస్థితులలోనూ మధ్యాహ్నం నిద్రించకూడదు. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. మాకు విష్ణు సహస్రనామ పారాయణ రాదండి నోటికి అంటే కనీసం మొట్టమొదటి శ్లోకమైనా సరే మీకు వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకున్న పూర్ణ ఫలితం ఉంటుంది. ఆ రోజు ఆదివారం నాడు తప్పనిసరిగా అందరూ కూడా ఏకాదశి స్నానం చేయాలి. ఆ స్నానం చేసేటప్పుడు మీకు స్నాన శ్లోకం వస్తే చదువుకోండి, లేకపోతే గంగా 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 గోవింద 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 నామస్మరణతో తలమించి తల స్నానం చేసేయండి. తల రుద్దుకోకూడదు, తలంటు స్నానం కూడదు, మామూలుగా తలమించి పోసుకోవడం. ఆడవాళ్ళైతే కాస్త పసుపుని మెళ్ళో మంగళసూత్రానికి మొహానికి కాళ్ళకి రాసుకుని మరీ తలస్నానం చేయాలి. ఇల్లంతా శుభ్రం చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు జల్లుకుని ఆ దేవుని గదిలోకి వెళ్ళి అప్పుడు మీరు పూజ ప్రారంభించాలి. ఆ దేవుని గదిలో కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కానీ లేకపోతే లక్ష్మీనారాయణల చిత్రపటాలకు కానీ విష్ణు సంబంధమైనటువంటి పటాలకి చక్కగా గంధం బొట్లు పెట్టి అలంకరణ చేయాలి. విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు
అభిషేక ప్రియుడు అంటాం. అందుకే శివాలయానికి వెళ్ళే వాళ్ళు అభిషేకం చేయించుకోండి. అలాగే విష్ణువుని పూజించేవారు అలంకారానికి సంబంధించినటువంటి పుష్పమాలలు ఏవైనా తీసుకెళ్ళండి. ఇంట్లోనే చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా తులసి దళాలు దగ్గర ఉండేలా చూసుకోండి. తులసి అంటే విష్ణువుకి అత్యంత ఇష్టం. తులసి మాత దగ్గర కూడా దీపారాధన చేయండి. ఆవునేతి దీపారాధన కానీ, నువ్వుల నూనె దీపారాధన కానీ. అలాగే మరి విష్ణువు దగ్గర కూడా దీపారాధన చేయాలి. పిండి దీపారాధన చేయండి. ముఖ్యంగా వరి పిండి దీపారాధన కాస్త పెద్ద ప్రమిదలుగా చేసుకుంటే 5 ఒత్తులు వేసుకొని, మరీ పెద్దవి కాకుండా 5 ఒత్తులు వేసుకుని ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, లేకపోతే ఒక పిండి దీపారాధనలో ఆవు నెయ్యి, ఇంకొక పిండి దీపారాధనలో నువ్వుల నూనె అలా కూడా చేసుకోవచ్చు. చేసి చక్కగా విష్ణువుకి తులసి మాలతో అలంకరణ చేసుకుని అప్పుడు దీపారాధన చేయండి. ఏం చదువుకోవాలి? విష్ణు సహస్రనామము, భగవద్గీత, రామాయణం చదువుకోవచ్చు, సంక్షిప్త రామాయణం చదువుకోవచ్చు. ఇన్ని ఉన్నాయన్నమాట. మాకు అవేమీ రావండి అంటే విష్ణు షడక్షరీ మంత్రం ఉంటుంది. ఓం విష్ణవే నమః. మీరు వేసే ప్రతి పువ్వు కూడా ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః అది చదువుకుంటూ మీరు పూజ చేసేసుకోండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. నైవేద్యంలో కూడా పాలు బెల్లం, లేకపోతే పటిక బెల్లం, లేకపోతే కేవలం బెల్లం, లేకపోతే 5 అరటిపళ్ళు సమర్పించండి. తులసి మాత చుట్టూ కూడా 5 ప్రదక్షిణలు చేయండి. తులసి అమ్మవారి దగ్గర కూడా ధూపాన్ని దీపాన్ని చూపించండి. ఒక కాస్త పటికి బెల్లం ముక్క కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల ఏమవుతుంది? ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో, నియమంగా ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి ఈతి బాధలు ఉండవు. అంటే శారీరక మానసిక బాధలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు ఏమైనా కొన్ని కర్మల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే అవన్నీ పూర్తిగా పక్కకి వెళ్ళిపోతాయి. పితృ దోషాలన్నీ పోతాయి. పితృ ఆశీర్వచనాలు కలుగుతాయి. అంతేకాకుండా మనకి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పోతాయి. కుటుంబ సమస్యలు పోతాయి. కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం అంతా తగ్గిపోతుంది. కుటుంబంలో ఇబ్బందులు ఏమైనా ఉంటే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఈ తొలి ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా పూజించండి. ఓం విష్ణవే నమః అన్న మంత్రంతో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కూడా జపించండి. అలాగే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆదివారం నియమాలు. చాలామంది చూడండి, ఆదివారం వస్తే చాలు మాంసాహారం ఎక్కువగా తింటూ ఉంటారు. ఆ రోజు ఏకాదశ, అమావాస్య, పౌర్ణిమ అన్నది చూసుకోరు. కానీ ఖచ్చితంగా ఏకాదశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఆల్కహాల్ జోలికి, మాంసాహారం జోలికి వెళ్ళకూడదు కనీసంలో కనీసం. అలాగే తలకి నూనె రాసుకోవడం కానీ, పట్టపగలు నిద్రించడం కానీ చేయకూడదు. ఇంటి గుమ్మం చక్కగా పసుపు రాసుకుని పసుపు కుంకుమతో ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించాలి. గుమ్మానికి తొలి ఏకాదశి పండుగ ఇది. మామిడి ఆకు తోరణాలు ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాదు కొబ్బరికాయ కొట్టాలి. వెంకటేశ్వర స్వామి వారికి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామిని వేడుకోవాలన్నమాట. అంటే ఈ తొలి ఏకాదశి నాడు ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అవి ఏంటంటే పేలాల పిండి నైవేద్యంగా పెట్టి ఆ పేలాల పిండినే తినాలి. ప్రత్యేకంగా తొలి ఏకాదశి నాడు పేలాలు నైవేద్యంగా పెట్టడం, తీసుకోవడం 2 జరగాలన్నమాట. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎన్నో రకాలైనటువంటి బాధలు పోవడమే కాదు, విష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. విష్ణాలయంలో ప్రదక్షిణ చేయొచ్చు. అలాగే ఆంజనేయ స్వామి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకోండి. ఎన్ని వీలైతే అన్ని, అన్ని సంఖ్య కాదు. మీరు ఎందుకంటే ఆ రోజు ఉపవాసంతో ఉంటారు కాబట్టి శరీరం సహకరించకపోవచ్చు, సహకరించవచ్చు. అందుకని మీరు ఏ 21 ప్రదక్షిణలో, 11 ప్రదక్షిణలో, 3, 5 అనుకుని అన్ని ప్రదక్షిణలు చేయండి. ఏ రకమైనటువంటి ఈతి బాధలు మీకు ఉండవు. ఇక్కడి నుంచి మీ జీవితం చక్కగా మార్పు గమనిస్తారు. కాకపోతే నెలసరి వచ్చిన వాళ్ళు కనుక ఇంట్లో ఉంటే వాళ్ళు ఎటువంటి ఉపవాసాలు చేయకండి. ఇంట్లో కలుపుకుండే వాళ్ళైతే. అలా కాదు, వాళ్ళు దూరంగానే ఉంటారు అంటే మీ పూజలకు కానీ, ఉపవాసాలకు కానీ ఎటువంటి ఆటంకము లేదు. అయితే చాలామంది అడుగుతున్నారు, మరి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ప్రసాదం ఇస్తారు, తీర్థం ఇస్తారు, తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏ సంకోచము లేకుండా నిస్సందేహంగా తీసుకోవచ్చు. ప్రసాదము తీసుకోవచ్చు, తీర్థము తీసుకోవచ్చు. దానివల్ల మీ ఉపవాసానికి ఏ దోషము రాదు. కాగా
సంపూర్ణమైనటువంటి విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీరు ఉపవాసం కదా, గుళ్ళో ఏ పొంగలో పెడతారు, ఏ పులిహారో పెడతారు, ఏ దద్దోజనమో పెడతారు. అన్నంతో చేశారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తారు. అంటే భగవంతుడు నీకు ప్రసాదం రూపంలో అనుగ్రహాన్ని ఇస్తే నువ్వు తీసుకెళ్ళి పక్కన పెట్టావు. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా నీకు ఎటువంటి అనుగ్రహం లభించదు. చాలామంది 100కి 99 మంది చేసే పొరపాట్లు అవే. ఎందుకంటే మేము ఉపవాసం చేశామండి, మేము ఇలా చేసాం వ్రతం, ఏకాదశి వ్రతం, అయినా మా కోరికలు తీరలేదు అంటారు. దానికి కారణం ఇదనమాట. గుడికి వెళ్తే ఖచ్చితంగా ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదాన్ని ఇంటి దాకా తీసుకురాకండి. గుళ్ళోనే తీసేసుకోండి. అప్పుడు దోషం ఉండదు మీకు. అది అన్నము అని అనకండి. అన్నాన్ని భిన్నం చేసి మనకి ప్రసాదంగా మనకి చేతికొచ్చినది ఎప్పుడు ప్రసాదమే. కాబట్టి ప్రసాదాన్ని ఎప్పుడు కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని చేయి కడుక్కుని అక్కడే ధ్వజస్తంభానికి ఒక నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి. మరి తొలి ఏకాదశి నాడు రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం కూడా ముఖ్యమే. రావి చెట్టు అంటే లక్ష్మీనారాయణ స్వరూపం. రావి చెట్టు చుట్టూతా 11 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే రావి చెట్టు కింద ఒక దీపారాధన చేయడం, రావి చెట్టు నీడలో కాసేపు కూర్చుని ఓం విష్ణువే నమః అని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ చదువుకోవడం, లేకపోతే ఒక భగవద్గీత శ్లోకము, విష్ణు సంబంధమైన శ్లోకాలు ఏవైనా చదువుకుంటే పితృ శాపాలు కానీ పితృ దోషాలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఏకాదశి నాడు దాన ధర్మాలు కనుక చేసినట్లయితే అఖండమైనటువంటి పుణ్య ఫలితం. లేని వాళ్ళకి కడుపు నింపితే, వాళ్ళకి వస్త్రదానం చేసినా, ఏమి చేసినా కూడా అఖండమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈ పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని సర్వకాల సర్వావస్థలందు కాపాడుతుంది. మీకు ఒక రక్షక కవచంలా ఉంటుంది. కూడా సుఖ సంతోషాలతో ఈ పండుగని జరుపుకొని ఇక్కడి నుంచి మీ జీవితం అందంగా మారిపోవాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.